ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జూపల్లి రోగులకు అందుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ దవాఖానాల్లోనే అన్ని రకాల వైద్య సేవలు, పరీక్షలు, నాణ్యమైన మందులు ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఆసుపత్రికి నేటి నుంచే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాట్లు చేయడంలో ఇకపై ఎలాంటి అంతరాయం లేకుండా డయాలసిస్ సేవలు కొనసాగుతాయని తెలిపారు. అదనంగా డయాలసిస్ కేంద్రంలో మరిన్ని బెడ్లు, ఏసీలు ఏర్పాటు చేయడంతో పాటు రోగుల కోసం మరో అంబులెన్స్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. కొత్తగా నిర్మాణమైనటువంటి 100 పడకల ఆసుపత్రిని చూసుకోవడం జరిగింది. అట్లాగే ఇక్కడ పాత హాస్పిటల్ టౌన్ హాస్పిటల్ చూడడం జరిగింది. ఈ 100 పడకల ఆసుపత్రి అనేది గతంలో 2017లో నేను మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని మంజూరు చేయడం జరిగింది, శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నిర్మాణం కూడా పూర్తయింది. అయితే దానికి కరెంటు సప్లై 24 గంటల కరెంటు సప్లై లేకున్నది. ఈ రోజే ఆ 100 పడకల ఆసుపత్రికి కరెంటు సప్లై ఇస్తా ఉన్నాం. అంటే కరెంటుకు విఘాతం లేకుండా 24 గంటలు పవర్ సప్లై. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 5 పడకల్లో ఏదైతే 50 పడకల అప్పుడు 7 కోట్ల రూపాయలతోటి 50 పడకల ఆసుపత్రిని మనం చేసినాం. 22 కోట్లతోటి 100 పడకల ఆసుపత్రి. ఆ 50 పడకల ఆసుపత్రిలో ఈ డయాలిసిస్ పేషెంట్స్ ఉన్నారు. అక్కడున్న 5 పడకలు ఉంటుంది. 5 ఈ యొక్క డయాలిసిస్ ఉంటే 30 మందికి రోజు డయాలిసిస్ అవుతా ఉంది. కొత్తగా నిర్మాణమైనటువంటి